మనం ఫస్ట్ గా 8 మార్క్స్ చాప్టర్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. 8 మార్క్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ పరంగా 8 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ. ఓకేనా, కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్సెప్ట్ వి హావ్ టు ప్రాక్టీస్ ఇస్ ట్రైసెక్షన్. ఓకేనా, ట్రైసెక్షన్ అనే కాన్సెప్ట్ ని కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇది ఒకసారి వింటే మనకి ఈజీగా ఉంటుంది, అర్థం అవుతుంది, అండ్ 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా, సో ఫస్ట్ ఈ ట్రైసెక్షన్ అంటే ఏంటి? ట్రైసెక్షన్ అంటే ఏంటి? ఓకేనా, ఫస్ట్ 2 పాయింట్స్ ఇస్తాను. ఏ అండ్ బి ఇచ్చాడు. ఇక్కడ ఏ అండ్ బి 2, -2, బి అనేది -7, 4 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ కలుపుతూ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయమన్నారు. ఓకేనా, ఏ అండ్ బి అనే 2 పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ సెగ్మెంట్ మనం డ్రా చేయాలి. ఓకేనా, ఇది ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసాం అనుకోండి. 3 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తాం అంటే ఈ లెంత్ మనకి ఈ 3 లెంత్స్ మనకి ఈక్వల్ అవుతాయి. ఓకేనా, అలా అయినప్పుడు మనకి 2 పాయింట్స్, ఏవైనా 2 పాయింట్స్ ఈ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్స్ మనం పి అండ్ క్యూ అంటాం. పి అండ్ క్యూ అనుకుందాం. ఈ పి అండ్ క్యూ ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఈ పి అండ్ క్యూ ని ఏమంటారు? పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. ఈ పి అండ్ క్యూ ని మనం ఫైండ్ చేయాలి. ఓకే, అర్థమైందా మనకి? అంటే ఇక్కడ లెంత్ ఏమైంది? ఫస్ట్ లెంత్ ఏ టు పి లెంత్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు హియర్ పీక్యూ లెంత్ 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాం కదా. ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏపీ, ఇక్కడ నుంచి ఇక్కడికి పీక్యూ, క్యూ నుంచి బి పాయింట్ బి, క్యూ నుంచి బికి ఏంటి? బిక్యూ. సో ఈ 3 లెంత్స్ ఈక్వల్ అవుతాయి. ఈ 3 లెంత్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ పి అండ్ క్యూ. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ పి అండ్ క్యూ. ఇప్పుడు ఇలా చూసుకుంటే పి అనే పాయింట్ ఈ ఏబిని మనకి ఎలా డివైడ్ చేస్తుంది? వన్ పార్ట్ ఆన్ దిస్ సైడ్, వన్ పార్ట్ ఆన్ దిస్ సైడ్, 2 పార్ట్స్ ఆన్ దిస్ సైడ్. అంటే 2 పార్ట్స్ కింద 1:2 పార్ట్స్ కింద 1:2 పార్ట్స్ కింద ఏబి జాయిన్ చేస్తూ డ్రా చేసిన లైన్ సిగ్మెంట్ ని ఈ పి అనే పాయింట్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో పి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏం యూజ్ చేయాలి? రేషియో 1:2. సిమిలర్లీ క్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కోఆర్డినేట్ పాయింట్స్ ఆఫ్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఎక్కడ డివైడ్ చేస్తుంది? మనకి లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్, రైట్ సైడ్ 1 పార్ట్ ఉండేటట్టుగా డివైడ్ చేస్తుంది. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కోఆర్డినేట్ పాయింట్స్ ఆఫ్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2:1 రేషియో యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనకి లెట్ పి అండ్ క్యూ వర్కింగ్ ఎలా రాస్తారు? లెట్ పి కామా క్యూ బి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకేనా, సో హియర్ పి డివైడ్స్ A and B. P divides line segment joining A and B in 1:2 ratio. 1:2 ratio. ఓకేనా, ఏ అనే పాయింట్ ఏంటి? మనకి 2, -2. బి అనే పాయింట్ -7, 4. దీన్ని x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2. అండ్ రేషియోని m1 m2 అనుకుంటాం. ఫస్ట్ పార్ట్ ని m1 అనుకుంటాం, సెకండ్ పార్ట్ ని m2. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ P ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి. సో పి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? సెక్షనల్ ఫార్ములా యూజ్ చేస్తుంది. సెక్షనల్ ఫార్ములా సేస్ m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. సిమిలర్లీ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. m1 m2 ఉందా లేదా? 1:2 x1 y1 అండ్ x2 y2. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాయింట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి వస్తుంది. సో m1 ఎంత మనకి? 1 ఇంటూ x2 ఎంత? x2 -7 ప్లస్ m2 ఎంత? 2. x1 ఎంత మనకి? 2 హోల్ బై m1 ప్లస్ m2 రేషియో పార్ట్స్ 1+2 ఈజ్ ఈక్వల్ టు కామా m1 ఇంటూ y2. m1 ఎంత? m1 1 ఇంటూ y2 ఎంత? 4 ప్లస్ m2 అనేది ఎంత? ఇక్కడ m2 2. ఓకేనా, y1 ఎంత? y1 2. y1 -2. y1 is -2 హోల్ బై రేషియో పార్ట్స్ m1 ప్లస్ m2. ఓకేనా, టోటల్ ఎంత ఉంది? 3. సో 1 ఇంటూ -7 -7 ప్లస్ 2 2s 4. -7 ప్లస్ 4 ఏమవుతుంది? -3 బై టోటల్ సమ్ ఆఫ్ 2 పార్ట్స్ 1+2 3 అవుతుంది. అలాగే 4 1 4s 4 4 -4 2 2s 4 ప్లస్ ఇంటూ మైనస్ 4 -4 0 వస్తుంది. 0/3. సో ఇక్కడ ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది? -1, 0. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ లో ఒక పాయింట్ ఏంటి? పి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్ కోఆర్డినేట్ -1, y కోఆర్డినేట్ 0. అంటే ఏమవుతుంది? -1, 0. పాయింట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ P is -1, 0. సిమిలర్లీ మనం Q కూడా ఫైండ్ అవుట్ చేయాలి.
సిమిలర్లీ మనం క్యూ అనే పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ డివైడ్స్ ఏబి ఇన్ 2:1 రేషియో, విచ్ రేషియో 2:1 రేషియో. సో కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ డివైడ్స్ ఏబి ఇన్ 2:1 రేషియో. సో క్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా, ఇంటర్నల్ గా డివైడ్ చేస్తారు. పి అండ్ క్యూ ఇంటర్నల్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ ఫార్మ్. ఎక్స్టర్నల్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ మైనస్ వస్తుంది. సో క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే రేషియో m1 ఎంత, m1 2, ఓకేనా. సో x2 ఎంత, x2 is -7 ప్లస్ m2 ఎంత, మనకి m2 1, x1 ఎంత 2 హోల్ బై 2 ప్లస్ 1, 2 ప్లస్ 1. సిమిలర్లీ m1 ఎంత 2, y2 అనేది ఎంత 4 ప్లస్ m2 అనేది ఎంత, m2 1 ఇంటూ y1 -2 హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ 1. ఫైనల్ గా సొల్యూషన్ ఏమవుతుంది మనకి, 2 ఇంటూ -7 -14 ప్లస్ ఇంటూ ప్లస్ 1 ఇంటూ 2 -12 హోల్ బై 3 వస్తుంది, -12 హోల్ బై 3. అలాగే 2 4s 8, 1 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ -2 -8 -2 6 బై 3 ఎంత అవుతుంది, ఓకేనా. 3 1s 3 4s, 3 1s 3 2s. సో ఆన్సర్ ఇస్ వాట్, -4,2. ఇదేంటి మనకి, కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ. ఇందాక వచ్చింది ఏంటి, కోఆర్డినేట్స్ ఆఫ్ పి. అర్థమైందా మనకి. సో పాయింట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆర్ ఫైనల్లీ పాయింట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆర్ -1,0 అండ్ పి, -1,0 అండ్ క్యూ. అందరూ వచ్చింది -4,2. వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్, ఓకేనా. ట్రైసెక్షన్ అంటే మనకి ఏమవుతుంది, 2 పాయింట్స్ డివైడ్ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. సో 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి పి డివైడ్ చేసేటప్పుడు 1:2 లో డివైడ్ చేస్తుంది, క్యూ డివైడ్ చేసేటప్పుడు 2:1 లో డివైడ్ చేస్తుంది, ఓకేనా. ఆ రేషియో యూజ్ చేసుకుని ఏ అండ్ బి పాయింట్ x1 y1 x2 y2 కింద తీసుకొని మనం సెక్షన్ ఫార్మ్ లో యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఈ సమ్ ని వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే, రవి అండ్ రాజు అన్నారు అనుకో. రవి సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది, రాజు సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ గా చేస్తారు, ఓకేనా. అనలైజ్ ఇట్ బై ఫైండింగ్ ద సొల్యూషన్ అంటే ఆ సొల్యూషన్ ఫైండ్ చేసి ఎవరిది కరెక్ట్ రాయాలి. రవి అయితే రవి, రాజు అయితే రాజు, ఓకేనా. ఈక్విడిస్టెంట్ అంటే ఏం లేదు మనకి, ఎనీ 2 పాయింట్స్ తీసుకుందాం మనం. ఎనీ 2 పాయింట్స్ పి అండ్ ఆర్ తీసుకుందాం. పి అండ్ ఆర్ అనే 2 పాయింట్స్ తీసుకుందాం. ఈ పి అండ్ ఆర్ కి ఈ క్యూ అనే పాయింట్ ఈక్విడిస్టెన్స్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది, ఈక్విడిస్టెంట్ లో ఉంటుంది. అంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇఫ్ యు డ్రా 2 లైన్ సెగ్మెంట్స్ ఫ్రమ్ పి టు this point and R to this point, these two distances will be equal. If you say this is the point Q is equidistant from P and R. What does it mean? ఈ లెంత్ PQ అనే లెంత్ ఈ QR అనే లెంత్ కి ఈక్వల్ అనమాట. ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం కండిషన్ యూజ్ చేయలేక, PQ ఈజ్ ఈక్వల్ టు QR అనే లెంత్. ఈక్విడిస్టెంట్ అనగానే మనం ఏమో యూజ్ చేయవచ్చు, PQ distance length of PQ is equal to length of QR. ఆల్రెడీ P ఉన్నాయి మనకి, P అనే పాయింట్ ఉంది, R అనే పాయింట్ ఉంది, Q అనే పాయింట్. ఇక్కడ PQ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ రెండింటిలో కామన్ గా ఏంటుంది, పాయింట్ Q. సో దాన్ని మనం 0,1 Q అనే పాయింట్ 0,1 దీన్ని x2 y2 అనుకుందాం. రెండింటిలో మనం యూజ్ చేస్తాం, డిస్టెన్స్ ఫార్మ్ లో రెండింటిలో యూజ్ చేస్తాం x2 y2. ఇక్కడ వచ్చేసరికి P అనే పాయింట్ ఎంత మనకి 5,-3 దీన్ని x1 y1 చేద్దాం, x1 y1 అనుకుందాం. అలాగే R కూడా మనం x1 y1 అనుకుందాం. అంటే డిస్టెన్స్ ఫార్మ్ లో బోత్ సైడ్స్ అప్లై చేయాలి. సో వి అప్లై దీస్ టూ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, డిస్టెన్స్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్ ఆన్ ద రైట్ హ్యాండ్. సో ఇప్పుడు PQ అనే లెంత్ ఎంత మనకి, PQ ఓకేనా, x2 y2 x1 y1. సో PQ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 0 -5 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1, y2 ఎంత ఉంది, 1 ఉంది, y1 ఎంత ఉంది, -3. సో 1 మైనస్ ఆఫ్ -3 అంటే ఫైనల్ గా 4 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో రాస్తాను. సో క్యూఆర్ లెంత్ ఎంత, క్యూఆర్ కూడా ఎంత, 0 మైనస్ అంటే x2 మైనస్ x1 0 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్. అలాగే y2 మైనస్ y1 ఎంత 1, y1 ఎంత 6. సో 1 - 6 హోల్ స్క్వేర్, 1 - 6
హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్స్ అనేవి ఏంటి క్యాన్సిల్ అయిపోతాయి బోత్ సైడ్స్. సో -5 స్క్వేర్ అంటే 25 -5 వస్తుంది. -5 స్క్వేర్ అంటే ఎంత 25. 1 -3 +3 అంటే ఏమవుతుంది టోటల్ గా 4 స్క్వేర్ అంటే ఎంత 16. 4 స్క్వేర్ ఎంత 16. సిమిలర్లీ ఇక్కడ కూడా -x హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్. ఫైనల్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది -5 స్క్వేర్. -5 హోల్ స్క్వేర్ అంటే 25. పడనా 25. సో బోత్ సైడ్స్ 25 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటే అర్థం ఎక్స్ 4 కాదు. ఎక్స్ అనేది +or-4 అవుతుంది. అంటే ఎక్స్ 4 అవ్వచ్చు, అలాగే -4 కూడా అవ్వచ్చు. ఎక్స్ అనేది ఏమవచ్చు 4 అవ్వచ్చు, -4 అవ్వచ్చు. సో ఇక్కడ ఎక్స్ వచ్చింది. ఓకే, ఎక్స్ వాల్యూ ఏంటి మనకి ఎక్స్ వాల్యూ +or-. కానీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి మనకి లెంత్ ఆఫ్ క్యూఆర్ ఫైండ్ అవుట్ చేయాలి, పిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ లో మనకి ఎక్స్ ఉంది ఆర్. ఇప్పుడు ఆర్ అనే పాయింట్ ఏమవుతుంది మనకి ఆర్ అనే పాయింట్ ఏమవుతుంది 4,6 అవ్వచ్చు. ఆర్ అనేది -4,6 ఎక్స్ ప్లేస్ లో 4 అవ్వచ్చు, -4 అవ్వచ్చు. అంటే ఆరు రెండు పాయింట్లు ఏదైనా అవ్వచ్చు. 4,6 అవ్వచ్చు, -4,6 అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్యూఆర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూఆర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఏంటి మనకి క్యూ 0,1. క్యూ అనేది ఏంటి 0,1 కి ఆర్ కి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఒకవేళ ఈ పాయింట్ అయితే ఈ రెండింటికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్యూ అనేది 0,1 తీసుకుంటే ఆర్ అనేది 4,6 తీసుకుంటే క్యూఆర్ లెంత్ ఏమవుతుంది క్యూఆర్ లెంత్ x2 -x1. x2 -x1 అంటే 4 - 0 హోల్ స్క్వేర్. అలాగే y2 6, y1 ఎంత 1. సో 6 - 1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 4 స్క్వేర్ 5 స్క్వేర్. ఇది 4 స్క్వేర్ అవుతుంది, 5 స్క్వేర్ అవుతుంది. 16 + 25 √41. ఒకవేళ ఆర్ 4,6 అయితే క్యూఆర్ ఎంత అవుతుంది మనకి √41. ఓకేనా. ఒకవేళ క్యూ 0,1 క్యూ మారదు. ఆర్ అనేది సెకండ్ వాల్యూ -4,6 తీసుకొని ఉంటే అప్పుడు లెంత్ ఏమవుతుంది క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా -4. x2 అనేది -4, x1 అనేది 0. -4 - 0 హోల్ స్క్వేర్. -4 - 0 హోల్ స్క్వేర్. అలాగే ఇదేమవుతుంది 6 - 1 హోల్ స్క్వేర్. 6 - 1 హోల్ స్క్వేర్. సో ఫైనల్ గా ఏమవుతుంది -4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. 6 - 1 స్క్వేర్ అంటే 5 స్క్వేర్. టోటల్ ఇది కూడా ఏమవుతుంది √41. ఓకేనా. ఈ రెండిట్లో ఆర్ అనేది చేంజ్ అయినా సరే మనకి ఏమవుతుంది ఇక్కడ వాల్యూ అనేది సేమ్. క్యూఆర్ లెంత్ అనేది √41 అయింది. అలాగే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి పిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పి అనే పాయింట్ ఎంత ఇచ్చాడు పి అనే పాయింట్ 5, -3. ఆర్ అనే పాయింట్ ఒకటి ఏం తీసుకోవాలి 4,6 తీసుకోవాలి. 4,6. అలాగే పి 5, -3 అయ్యి ఆర్ అనేది -4,6 అయినప్పుడు కూడా మనం దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పిఆర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే x1 y1, x2 y2. సో పిఆర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి x2 - x1 4 - 5 హోల్ స్క్వేర్ అండ్ 6 -3 అంటే 6 + 3 హోల్ స్క్వేర్. సో ఫైనల్ గా -1 స్క్వేర్ అంటే 1, 9 స్క్వేర్ అంటే 81. ఫైనల్ గా ఎంత వస్తుంది √82. దీన్ని సింప్లిఫై చేయగలరా మనం √82 లో సింప్లిఫై చేయగలిగితే చేయండి. సింపుల్ సార్స్ లో మార్చుకోవచ్చు. పిఆర్ ఆర్ అనేది -4,6 అయితే పిఆర్ అనేది ఏమవుతుంది మనకి x2 - x1 కానీ x2 y2, x1 y1, x2 - x1 -4 - 5 -9 స్క్వేర్ అవ్వాలి. నెక్స్ట్ 6 -3 6 + 3 హోల్ స్క్వేర్ అంటే ఇది ఒక √81 అవుతుంది. -9 స్క్వేర్ అన్న 81, 9 స్క్వేర్ అన్న 81. ఫైనల్ ఎంత అవుతుంది √162. ఏంటి 162. దీని ఇంకా సింప్లిఫై చేస్తే 9 రూట్ లో అవుతుంది. ఎందుకంటే 81 2s √81 అంటే 9 into √2 9 రూట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ లెంత్స్ ఆఫ్ ఏంటి క్యూఆర్ పిఆర్. అలాగే వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి కోఆర్డినేట్ జామెట్రీలో ఏరియా ఆఫ్ రాంబస్ అంటే 4 వర్సెస్ ఇస్తాడు. ఈ 4 వర్సెస్ మనకి రాంబస్ తయారు చేస్తే లేదో చూడాలి. ఈ 4 వర్సెస్ అనేవి రాంబస్ యొక్క వర్సెస్ కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేశాక ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఏరియా ఆఫ్ రాంబస్. ఫస్ట్ ఈ రాంబస్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. రాంబస్ అంటే ఏంటి ఆల్ సైడ్స్ ఆర్ ఎలా ఉంటాయి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్.
సో ఏంటి వర్సెస్ ఏమవుతాయి ఏబిసిడి, వర్సెస్ ఏమవుతాయి మనకి ఏబిసిడి ఇచ్చాడో లేదు చూడండి. ఏబిసిడి ఏ ఈస్ 3,0, ఏ ఈస్ 3,0, బి అనేది 4,5, బి అనేది 4,5, సి అనేది -1,4, డి అనేది మనకి -2, -1. ఓకేనా, ఈ వెర్సెస్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఏబిసిడి వచ్చింది కదా. ఇప్పుడు ఈ రాంబస్ కాదా, రాంబస్ ఓకేనా, ఈ వర్సెస్ అనేది రాంబస్ కి వర్సెస్ అవుతాయో లేదో చూసుకోవాలి. రాంబస్ వర్సెస్ అవ్వాలంటే ఏంటి, ఆల్ సైడ్స్ లెంత్ అనేవి ఈక్వల్ అవ్వాలి. ఆల్ సైడ్స్ లెంత్ అనేవి ఈక్వల్ అవ్వాలంటే ఏబి లెంత్, బిసి లెంత్, సిడి లెంత్ అండ్ డిఏ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఈక్వల్ అయితే మనకి ఓకేనా సైడ్స్ ఆఫ్ రాంబస్ ఈక్వల్. అలాగే డయాగ్నల్స్ చూసుకోవాలి. డయాగ్నల్స్ లెంత్ అనేది నాట్ ఈక్వల్. ఓకేనా, డయాగ్నల్స్ లెంత్ ఏంటి, ఏసీ అండ్ బిడి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ బిడి అనేవి రాంబస్ లో నాట్ ఈక్వల్ అనమాట. ఓకేనా, స్క్వేర్ లో అయితే ఈక్వల్ అవుతాయి. ఓకేనా, ఏసీ అండ్ బిడి అనేవి డయాగ్నల్స్ రాంబస్ లో నాట్ ఈక్వల్ అవ్వాలి. అలాగే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ హౌ డు యూ ఫైండ్ ఇట్, వి ఫైండ్ ఇట్ బై యూజింగ్ distance formula. What is the distance formula says? Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Root over x2 minus x1 whole square plus root over plus y2 minus y1 whole square. So a and b ఒక సైన్ రాసుకోండి. a ఎంత 3,0, b ఎంత మనకి 4,5. సో x2 y2 x1 y1, x2 minus x1 అంటే 4 minus 3 whole square plus y2 5, y1 0, 5 minus 0 whole square. So finally 4 minus 1 అంటే 1 square, 5 minus 0, 5 minus 0 అంటే 5 square. సో రూట్ ఓవర్ 1 plus 25 ఏమవుతుంది, రూట్ ఓవర్ 26 వచ్చింది. ఏబి లెంత్ ఎంత వచ్చింది అన్న మనకి, ఏబి లెంత్ ఎంత వచ్చింది రూట్ 26. అంటే బీసీ లెంత్, సిడి లెంత్, డిఏ లెంత్ కూడా మనకి ఎంత అవ్వాలి, రూట్ ఓవర్ 26 అవ్వాలి. సో బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square ఓకేనా ప్లస్ y2 minus y1 whole square కదా. బీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే 4 minus of -1 5, 4 minus of -1 whole square ప్లస్ సెకండ్ y2 minus y1 5 ఓకేనా, y1 అనేది 4, 5 minus 1 whole square. సో ఫైనల్ గా చేస్తే 4 plus 1 5 square. సిమిలర్లీ 5 minus 4 1 square. సో ఇది కూడా ఎంత వచ్చింది మనకి రూట్ 26. బీసీ లెంత్ కూడా ఎంత వచ్చింది రూట్ ఓవర్ 26. అలాగే సిఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సిడి ఫైండ్ అవుట్ చేయాలి. సిడి అంటే x2 y2 అనుకోండి, x1 y1 అనుకోండి, x2 minus x1 అంటే -2 minus of -1 whole square ప్లస్ y2 minus y1 -1 -4 whole square. ఓకేనా, సో ఫైనల్ గా ఇదేమవుతుంది మనకి -2 plus 1 అంటే -1 square అంటే 1 -5 square అంటే 25. సో రూట్ ఓవర్ 1 plus 25 ఏమవుతుంది, ఇది కూడా వాల్యూ రూట్ ఓవర్ 26. అలాగే ఫైనల్ గా డిఏ ఫైండ్ అవుట్ చేయాలి. డిఏ అంటే x2 y2 ఓకేనా, ఇదేమవుతుంది x1 y1 అవుతుంది. 3 minus of -2 5 అవుతుంది. 3 minus of -2 అంటే 3 plus 2 5 square. అలాగే 0 minus of -1 అంటే ప్లస్ 1 square. ఓకేనా, ఫైనల్ గా ఇది కూడా రూట్ ఓవర్ 26. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డి. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేవి రాంబస్ స్క్వేర్ లో అవుతాయి. మనకి డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే రాంబస్ అని ప్రూవ్ చేయొచ్చు. సో డయాగ్నల్స్ అంటే ఏంటి, ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ ఏ అండ్ సి. సో x1 y1 అనుకోండి, x2 y2 -1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే ఏసీ అన్నాం కదా 4 minus 0 కానీ y2 4 అనుకుంటే y1 0 అవుతుంది. సో ఫైనల్ గా -4 square 16 అండ్ 4 square అగైన్ 16. టోటల్ గా ఎంత వస్తుంది రూట్ ఓవర్ 32. రూట్ ఓవర్ 32 ఎలా రాయొచ్చు మనం 16 into 2 ఓకేనా, ఇన్సైడ్ 16 into 2 రూట్ 16 into 2 అంటే 4√2 అవుతుంది. 4√2. అలాగే బీడి ఏసీ మనకి 4 వచ్చింది కదా. బీడి ఫైన్ వచ్చారు. బి అండ్ డి 4,5, బి అనేది 4,5, డి అనేది
ఎంత అవుతుంది? -2, -1 x2 y2 అనుకోండి, x1 y1 అనుకోండి, b అండ్ d. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -2 -4 హోల్ స్క్వేర్, -2 -4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -5 హోల్ స్క్వేర్. టోటల్ గా ఎంత అవుతుంది? -6 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్ ఎంత అవుతుంది? √36 ప్లస్ √36 √72 అవుతుంది. √72 అంటే √36 ఇంటూ 2 రాయొచ్చు. 36 ఇస్ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఏమవుతుంది? 6 అవుతుంది. 6√2. సో ఏసీ అండ్ బీడీ వచ్చింది. ఏసీ అండ్ బీడీ వచ్చింది మనకి. ఏసీ అండ్ బీడీ వస్తే ఈ డయాగ్నల్స్ రెండు మనకి నాట్ ఈక్వల్. ఓకేనా? ఆల్ సైడ్స్ ఈక్వల్ అయింది, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. సో ఇది మనకేంటి? దీస్ గివెన్ 4 vertices ఆర్ vertices ఆఫ్ rhombus. సో ఏరియా ఆఫ్ rhombus ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ rhombus ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ డయాగ్నల్ లెంత్ ఆఫ్ డయాగ్నల్ 1 ఇంటూ లెంత్ ఆఫ్ డయాగ్నల్ 2. ఓకేనా? హాఫ్ ఇంటూ డయాగ్నల్స్ అంటే ఏసీ ఇంటూ బీడీ. సో హాఫ్ ఇంటూ ఏసీ ఎంత నాన్న? 4√2. బీడీ ఎంత? బీడీ 6√2. సో ఫైనల్లీ హాఫ్ ఇంటూ 4 6 24. √2 ఇంటూ √2 అంటే 2 అవుతుంది. సో 24 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది ఏరియా ఆఫ్ రాంబస్. అర్థమైంది నాన్న? ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత మనకి? 24 స్క్వేర్ యూనిట్స్. ఏం లేదు, ఒకే ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాం, డిస్టెన్స్ అండ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. టోటల్ గా 6 మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 సైడ్స్ మెజర్మెంట్స్, 2 డయాగ్నల్ లెంత్ మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 సైడ్స్ ఈక్వల్ అని చూపించాలి, 2 డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అని చూపించాలి. అప్పుడు ఒకసారి మనం ప్రూవ్ చేస్తే దోస్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ రాంబస్ అని ప్రూవ్ చేశాక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా హాఫ్ ఇంటూ diagonal 1 into diagonal 2, length of diagonal 1 into length of diagonal 2. So half into AC into BD. ఓకేనా? ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 24 స్క్వేర్ యూనిట్స్.